హాయ్ అండి. హలో అందరికీ. ఆహ్, 50 నామములు మీకందరికి షాలోమ్. నేను మీ రాజు అన్వేషణ. ఈరోజు ముఖ్యంగా బైబిల్‌లోని పండుగల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి మీకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుంచి మనకి పరిశుద్ధ గ్రంథంలో 7 పండుగలు, ప్రాముఖ్యమైన పండుగలు 7 ఉంటాయండి. అవి ఏంటో అన్నది మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి అయిన యావే మనకు అనుగ్రహించిన పండుగలండి. చాలా విలువైనవి, అర్థవంతమైనవి. తర్వాత పాత నిబంధన గ్రంథంలో కూడా, కొత్త నిబంధన గ్రంథంలో భక్తులు కూడా మన తండ్రి అయిన యావే, తర్వాత యాషువ మెస్సీ వారు కూడా పండుగలు చేశారండి. తన అనుచరులు వీరే కదా మనకి మాదిరి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెలవిస్తుందండి. తర్వాత ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి 7 పండుగల గురించి, ప్రాముఖ్యమైన పండుగలు ఇవి. యావే తండ్రి మనకి ఇచ్చిన పండుగలు, వాటి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. మీకందరికీ మరోసారి షలోమ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేవి కాండము 23వ అధ్యాయం అండి. 23వ అధ్యాయం 5వ వచనంలో మనకి పస్కా పండుగ గురించి ఉంటుందండి. పస్కా పండుగ ఎప్పుడు అని చెప్పేసి అంటే మనకి తెలుగు నెలలో అయితే మనకి చైత్ర మాసం నుంచి మొదలు పెడతారండి, అనగా ఉగాది. అదే గనక మన బైబిల్ గ్రంథంలో కూడా మనం అబీబ్ నెల మొదటి నెల నుంచి స్టార్ట్ అండి. మొదటి నెల 14వ రోజున మనకి పస్కా పండుగ జరుగునండి. ఆ పస్కా పండుగ మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేవి కాండ 23వ అధ్యాయం 5వ వచనం ఉందండి. అదేవిధంగా నిర్గమకాండంలో కూడా ఉందండి, 13వ అధ్యాయము 10వ వచనంలో. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలోని లూకాసు వార్త 2వ అధ్యాయము 41లో, 1 కొరింథీ 5వ అధ్యాయము 7 నుంచి 8 వరకు అండి. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయము 1 నుంచి 30 అండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 25 వరకు అండి. లూకా సువార్తలో కూడా 22వ అధ్యాయం 1 నుంచి 23 వరకు ఉన్నాయండి. ఈ విధంగా చాలా ఆధారాలు ఉన్నాయి. యోహాను రాసిన ప్రవక్తుల గురించి ఉందండి. ఇక్కడ యోహాను గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనాలు కూడా ఉన్నాయండి. అపోస్తుల కార్యాలు కూడా మన పస్కా పండుగ గురించి ఉందండి. పస్కా పండుగ ఎప్పుడంటే అబీబ్ నెల మొదటి నెల, అక్కడి నుంచి లెక్కిస్తే మనకి 14వ రోజు ఆరంభ రాత్రిలో మనకి పస్కా చేయాలండి. అనగా మనకు చైత్ర మాసం నుంచి మొదలు, చైత్ర మాసం నుంచి మనకి 14వ రోజు ఆరంభ రాత్రి. మన ఇండియన్ కాలమానం ప్రకారంగా ఒక రోజు స్టార్ట్ అవ్వాలంటే మనకి సాయంత్రంతో స్టార్ట్ అవుతుందండి. పగలతో, రాత్రితో స్టార్ట్ అయ్యి పగలతో ఎండ్ అవుతుందండి. 12 గంటలు, మరి పగలు 12 గంటలు, మొత్తం 24 గంటలు మనకి ఒక రోజు అండి, 24 గంటలు. కాబట్టి చైత్ర మాసం మొదటి నెల 14వ రోజు ఆరంభ రాత్రిన మనకి పస్కా పండుగ జరుగునండి. అలానే మరుసటి రోజున మనకి పులియని రొట్టెల పండుగ అండి. ఇది లేవి ఖండంలో 23వ అధ్యాయము 6 నుండి 8 వరకు ఉన్నదండి మనకి పులియని రొట్టెల పండుగ గురించి. అది అలాగే కొత్త నిబంధనలు వస్తే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 3వ వచనం ఉందండి. తర్వాత 20వ అధ్యాయము 6వ వచనం కూడా ఉందండి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం కూడా ఉందండి మనకి పులియని రొట్టెల పండుగల గురించి. ఇది 2 పండుగలు అండి. తర్వాత పులియని రొట్టెల పండుగ జరిగినప్పటి నుంచి మనము 7 రోజులు పండుగ చేసుకోవచ్చు అండి. మనకి మెస్సయ్య వారు కూడా తన శిష్యులతోని ఇది ఆచరించాలని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉందండి. అందరూ ఆచరిస్తున్నారు, ఆ విధంగా ఆచరించారు మెస్సయ్య కూడా. తర్వాత అక్కడ నుండి మనం 7 ఏళ్ళు లెక్క పెట్టుకోవాలండి. 749 రోజున లెక్కించిన తర్వాత 50 రోజున మనకి పెంతుకోస్తు పండుగ వస్తుందండి. ఇది ఫల సంగ్రహపు పండుగ కూడా అంటారండి దీన్ని. ఈ వారముల పండుగని మనకి లేవి కాండ 23వ అధ్యాయంలో అండి, 23వ అధ్యాయము 9వ వచనం 21 వరకు ఉంటుందండి. లేవి కాండము పాత నిబంధన గ్రంథంలోని కాదండి. మనకి ఆ పండుగ ఆచరించాలని చెప్పేసి మనకి కొత్త నిబంధనలు ఉందండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత 20వ అధ్యాయము 16వ వచనంలో, మొదటి కొరింథీ 16:9లో కూడా ఉందండి. ఇది మనకి వారముల పండగ, దానినే పెంతుకోస్తు పండుగ అని చెప్పేసి అంటారండి. ఈ 3 పండుగలండి. మరి నెక్స్ట్ మనకి శృంగధ్వని పండగ అండి. శృంగధ్వని పండగ అనగా మనకి బూరధ్వని పండగ. ఇది 7వ నెల. ఏ నెల? 7వ నెల. అంటే అబీబ్, జీవ్, సివాన్, తమూజ్, ఆబ్, ఎలుల్, ఎతనిం, బూల్, కిస్లేవ్, టిబెట్, షబట్, ఆదర్. ఇవి మనకి ఇబ్రూ నెలలండి. మనకి తెలుగు నెలలకు వచ్చేసరికి చైత్ర మాసం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇవి 12 నెలలండి. ఈ 12 నెలలలో మనకి 7వ నెల ఇది మనకి ఈ నెల ఏ నెల వస్తుందంటే మనకి
ఈ 7వ నెలలో మనకి మొదటి రోజున మనకి శృంగధ్వని పండుగ ఉంటుందండి. శృంగధ్వని పండుగ అనగా బూరధ్వని పండుగ. ఇది ఇజ్రాయేలీలు చేస్తున్న కట్టడ అనుసారంగా వాళ్ళు ఆల్రెడీ ఆచరిస్తున్నారు. ఇది బైబిల్ పండుగ అండి. ఇది ఈ శృంగధ్వని పండుగ మనకి ఏతానిము నెల అనగా మొదటి నెల, అంటే 7వ నెలలో మొదటి రోజున, అంటే మనకి మొదటి నెల నుంచి మొదలుకొని 7 నెలలు లెక్కించిన తర్వాత 7వ నెల మొదటి రోజున శృంగధ్వని పండుగ చేయాలండి. ఈ శృంగధ్వని పండుగ లేవి ఖండం 23 అధ్యాయంలో 23 నుంచి 25 వచనాల వరకు మనకు స్పష్టంగా రాయబడి ఉందండి. మీరు చాలామంది అనుకోవచ్చు పాత నిబంధన గ్రంథంలో కొన్ని ధర్మశాస్త్రం పుట్టివేయబడలేదంట. అది మెస్సయ్య నెరవేర్చడం కోసం వచ్చారండి. ఇది మనకి ఈ పండుగ మనకి సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తుందండి. ఇంగ్లీష్ నెలలకి మనం పోలిస్తే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నెలల మధ్యలో వస్తుందండి. మనకి మొదటి దశలోనికలు రాసిన పత్రికలలో 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉండదండి దీని గురించి. ఇది శృంగధ్వని పండుగ అనగా ఈ శృంగధ్వని పండుగ యెహోవా మెస్సయ్య రాకడకు సాదృశ్యంగా ఈ పండుగ చేయవలసి ఉంటుందండి. 7వ నెల మొదటి రోజు నుంచి ఆ పండుగ చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి లెక్కిస్తే 15వ రోజున 7వ నెల మొదటి రోజు నుంచి 15 రోజులు లెక్కించిన తర్వాత నిండు పౌర్ణమి రోజున యెహోవా మెస్సయ్య వారు జన్మిస్తారండి. అది నిజమైన బైబిల్ గ్రంథం చెబుతున్నది. అది నిజమైన ఆయన బర్త్డే. ఆ రోజున నిండు పౌర్ణమి రోజున మెస్సయ్య ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే గ్రామంలో మెస్సయ్యను తన తల్లి అయిన మరియా కంటారండి. అది 15వ రోజు నిండు పున్నమి రోజున. ఇది బైబిల్లో చెబుతున్న మాట అండి. ఇది నిజంగా ఈ పండుగను ఆచరించాలి. ఇది 7వ నెల. ఈ రోజు మనము 7వ నెల 2వ రోజులో ఉన్నామండి. ఇది మనకి అశ్వయుజం నెల 2వ రోజులో ఉన్నామండి. మనకు మళ్ళొకసారి చెబుతున్నాను, మన ఒక రోజు స్టార్ట్ అవ్వాలన్నా ఒక రోజు ఎండ్ అవ్వాలన్నా మన ఇండియన్ కాలమానము, మన భారతదేశం యొక్క కాలమానము రాత్రితో స్టార్ట్ అయ్యి పగులుతో ఎండ్ అవుతుందండి. మన బ్రిటిష్ వాళ్ళు నైట్ 12 గంటల నుంచి లెక్కించారు. మన బైబిల్ గ్రంథం ప్రకారం చూస్తే మనకి ఒక రోజు స్టార్ట్ అవ్వాలంటే సాయంత్రము 6 నుండి టుమారో సాయంత్రం 6 గంటల వరకు 24 అవర్స్ అండి. కాబట్టి ఈ 7వ నెల నుంచి ఖచ్చితంగా లెక్కిస్తే 15వ రోజున మనకి పర్ణశాలల పండుగ వస్తుందండి. ఓకే, మనకి శృంగధ్వని పండుగ అయిపోయింది. కానీ నెక్స్ట్ పండుగ ఏంటి? పాప ప్రాయచిత్తార్థ దినం పండుగ. పాపాలను ఒప్పుకునే దినం పండుగ అండి. ఇది పాప ప్రాయచిత్తార్థ దినము. ఈ పండుగ ఉపవాస దినం కూడా ఆ రోజు ఉపవాస దినం అండి. మనకి ఏతముని నెల అనగా అశ్వయుజం నెల 10వ రోజున ఈ పండుగ చేసుకోవాలండి. ఇది మనకి లేవి కాండము 23 అధ్యాయము 26 నుండి 32 వచనాల వరకు ఉన్నదండి. ఇది మనము అపోస్తుల కార్యము చూసుకోవచ్చండి. మనము 27 అధ్యాయంలో 9 వచనం కూడా ఉంటుందండి. మనకి ఇక్కడ పాప ప్రాయచిత్తార్థ పండుగ అనేది ఇది మన పాపాల నిమిత్తమై మనం తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళి మనం ఒప్పుకోవాలండి. ఒప్పుకొని కన్నీటి ప్రార్థన చేసి మన పాపాలను తీరిపోవడానికి కారణం ఏంటంటే ఆ పండుగ మనం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చబడుతుందండి. ఇది మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పుచున్న పండుగ అండి. తర్వాత నెక్స్ట్ పర్ణశాలల పండుగ అండి. ఇది చెప్పాను, యెహోవా మెస్సయ్య జన్మదినం అంటారండి దాన్ని. పర్ణశాలల పండుగ ఎప్పుడండి? ఏతానిము నెల, అంటే హిబ్రూ నెలలో ఏతానిము నెల అంటాము. మన తెలుగు నెలలో అశ్వయుజం నెల 15వ రోజున 15వ రోజు నుంచి 21 వరకు చేసుకోవచ్చు అండి. 7 రోజులు పండుగ చేసుకోవచ్చు. కానీ పుట్టింది ఎప్పుడు? 15వ రోజు ఆరంభ రాత్రి, అంటే నిండు పున్నమి రోజున మెస్సయ్య పుడతారండి. అది ఎప్పుడు అంటారంటే మనకి లేవి కాండం చూసుకోవచ్చండి. ఒకసారి మనము లేవి కాండము 23 అధ్యాయము 33 నుంచి 35 వరకు చదవచ్చండి. తర్వాత 39 నుంచి 40 వరకు కూడా మనము లేవి కాండంలో చూసుకోవచ్చండి యెహోవా మెస్సయ్య యొక్క జన్మదినం గురించి. ఇది నిజమైన చెప్పుచున్న పండగ అండి. ఇది బైబిల్లోని పండగలండి, అడ్డగులు కాదు చెప్పేది, బైబిల్ ఉన్న సత్యాలండి. దీనికి రిఫరెన్స్ కూడా చూపిస్తున్నానండి మీరు. అలాగే అదే పర్ణశాలల పండుగ మనం కొత్త నిబంధనలకు వచ్చేసరికి యోహాను సువార్త అండి. యోహాను సువార్త 7 అధ్యాయము 12 వచనమండి. 14, 37 చూసుకోవచ్చండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 21లో కూడా చూసుకోవచ్చండి. ఇవి మనం బైబిల్లో ఉన్న పండుగల గురించి మీకు స్పష్టంగా వివరంగా తెలియపరుచున్నాను. తర్వాత అక్కడ నుండి మనము పర్ణశాలల పండుగ నుంచి మనం 7 రోజులు చేసుకోవచ్చండి పండుగ. మెస్సయ్య యొక్క జన్మదినం గురించి 8వ రోజు వ్రత దినం చేసుకోవచ్చండి, వ్రతం చేసుకోవచ్చు. ఇవి బైబిల్లోని పండుగలు అండి, 7 పండుగలు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను బైబిల్లో ఉన్న పండుగలు తెలియపరిచానండి. ఇది ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తండ్రి అయిన యావే మీ తరతరంలో వారు చేయాలని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతున్నదండి. అలాగుననే మెస్సయ్య కాలంలో కూడా ఆయన శిష్యులు, మన మెస్సయ్య కూడా యెహోవా మెస్సయ్య వారు కూడా ఈ పండుగలు ఆచరించారండి.
ఇవి నిజమైన పండగలు. బైబిల్ ఇస్ రియల్. బైబిల్ ఇస్ రియల్ అండి. బైబిల్ ఉన్న మాట చెప్పానండి. మీకందరికి షలోమ్. థ్యాంక్ యూ.